హాయ్! ఈ వీడియోలో మనం పైథాన్ సాఫ్ట్‌వేర్‌ని అలాగే పైచార్మ్ ఐడీఈని మన సిస్టమ్‌లో విండోస్ సిస్టమ్‌లో ఏ విధంగా ఇన్‌స్టాలేషన్ చేయాలో చూద్దాం. సో, ఫస్టు మనకి పైచార్మ్ ఇన్‌స్టాలేషన్‌కి ప్రీ రిక్విజిట్స్ ఏంటంటే మినిమమ్ విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటే బెస్టు. అలాగే ర్యామ్ వచ్చి 4 జీబీ కన్నా అబోవ్ ఉండాలి. డిస్క్ స్పేస్ వచ్చేసి 2.5 జీబీ కన్నా అబోవ్‌గా ఉండాలి. అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ ఉండాలి. మూడోది వచ్చేసి ఇంటర్నెట్ కనెక్షను క్లియర్‌గా ఉండాలి. ఓకే. సో, ఫస్టు పైథాన్ .org డౌన్‌లోడ్స్‌లో మనం లేటెస్ట్ వెర్షన్ ఆఫ్ పైథాన్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇది లేటెస్ట్ వెర్షన్ ఆఫ్ పైథాన్. సో, దీని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి ఇన్‌స్టాల్ చేసేటప్పుడు మాత్రం మీరు కంపల్సరీగా యాడ్ పైథాన్.exe టు పాత్ అని చెప్పి మెన్షన్ చేయాలి. యాడ్ పైథాన్.exe టు పాత్. ఓకే. సో, తర్వాత ఇది కూడా ఎనేబుల్ చేసుకున్నాను. ఇన్‌స్టాల్ నౌ. సో, మీరు అలా మ్యాక్ ఓఎస్ గాని, లైనక్స్ గాని యూజ్ చేసుకున్నట్టయితే ఇక్కడ లింక్ పెట్టాను. ఆహ్, ఈ నోట్స్ అనేది మీకు వీడియో యొక్క డిస్క్రిప్షన్‌లో ఉంటుంది చూడండి. అలాగే ఈ మన పైథాన్‌కి సంబంధించిన వాట్సాప్ కమ్యూనిటీ లింక్ కూడా ఉంటుంది. అందులో జాయిన్ అవ్వండి. ఇంతవరకు మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు సెటప్ వాస్ సక్సెస్‌ఫుల్. క్లోజ్ కొట్టాను. క్లోజ్‌కొచ్చిన తర్వాత ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ తీసుకున్నాను. కమాండ్ ప్రాంప్ట్ తీసుకొని పైథాన్ అని చెప్పి టైప్ చేశాను. ఓకే. సో, మనం పైథాన్‌లోకి వెళ్ళిపోతాం ఆటోమేటిక్‌గా. ఒకవేళ మీరు పైథాన్‌లోకి వెళ్ళకోకుండా ఈ విండోస్ స్టోర్‌కి వెళ్ళినట్టయితే మీరేం చేస్తారంటే ఒకసారి మీ సిస్టమ్‌ని రీస్టార్ట్ చేయండి. అప్పుడు వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు మన దాంట్లో పైథాన్ ఆహ్, వర్క్ అవుతుందా లేదా అని చూసుకోవడానికి ఒక కోడ్ రాద్దాము. సో, సింపుల్ కోడ్ ప్రింట్ ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. మర్చిపోకుండా మన ఛానెల్ సబ్స్క్రైబ్ అవ్వండి. ఓకే. సో, ఇప్పుడు చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అని చెప్పి మనకి అవుట్‌పుట్ అనేది డిస్‌ప్లే అయింది. మనకి ఇక్కడ కోడ్ రాసేటప్పుడు ఇబ్బందవుతుంది కాబట్టి మనకి ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఎన్విరాన్మెంట్ అని చెప్పి సో మెనీ ఐడీస్ మనకున్నాయి. సో, ఇందులో మెయిన్ ఐడీ వచ్చేసేసి మనం పైచార్మ్ అనే ఐడీని యూజ్ చేసుకుంటున్నాము. పైచార్మ్. లేదు ఇంకా ఆహ్, మీకు సో మెనీ ఐడీస్ ఏమేమున్నాయో మీకు కావాలనుకుంటే టాప్ 5 ఐడీస్ మీరు ఇక్కడ లింక్ ఉంది. సో, టాప్ ఐడీస్‌లో పైచార్ము, వీఎస్ కోడ్, జూపిటర్, స్పైడర్, టోమీ సో, స్పెసిఫిక్ ఐడీస్ యూజ్ అవుతా ఉంటాయి. మనం పైచార్మ్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే సో, కోడ్ కంప్లీషన్, డీబగ్గింగ్ ఈజీగా ఉంటుంది. అలాగే పవర్‌ఫుల్ ఫర్ డిజైన్ ఫర్ పైథాన్ డెవలప్‌మెంట్ పర్పస్ మనకి పైచార్మ్ ఐడీ బాగా యూజ్ అవుతుంది. ఓకే. సో, ఇక్కడ కంపారిజన్ కూడా ఉంటుంది. ఏ ఐడీని ఎక్కడ యూజ్ చేస్తాం అనేది. సో, కీ ఫీచర్స్ అడ్వాన్స్డ్ డీబగ్గింగ్ ప్రొఫెషనల్ డెవలపర్స్ యూజ్ చేస్తూ ఉంటారు. ఇందులో ఫ్రీ అండ్ పెయిడ్ వెర్షన్స్ కూడా ఉంటాయి. ఓకే. మనం ఫ్రీ వెర్షన్ యూజ్ చేస్తాం పైచార్మ్ ఐడీ. మనకి పైచార్మ్ ఐడీని డౌన్‌లోడ్ చేయండి. డౌన్‌లోడ్ చేయడానికి jetbrains.com పైచార్మ్. ఓకే. సో, దీన్ని డౌన్‌లోడ్ చేయండి. కొద్దిగా ఎక్కువ సైజ్ ఉంటుంది ఫైలు. తర్వాత ఇది పైచార్మ్ ఐడీఈ. ఓకే. సో, ఏంటంటే కోడ్ ఈజీగా రాసుకొని మనకు రన్ చేసుకోవడానికి ఈ ఐడీసీ ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఎన్విరాన్మెంట్స్ వాడతాము. ఇదివరకైతే ఫస్ట్‌లో నేను చెప్పిన పైథాన్ వీడియోస్ అంటే ఒక 7, 8 సంవత్సరాల క్రితం చెప్పిన వీడియోస్ చూసుకున్నట్టయితే నోట్‌ప్యాడ్ తోటి ఓపెన్ చేసుకొని కోడ్ రన్ చేసేటోళ్ళం. అప్పుడు పెద్దగా ఐడీస్ పెద్దగా ఉండేవి కాదు. ఓకే. ఇప్పుడైతే సో మెనీ ఐడీస్ ఉన్నాయి కాబట్టి మనం కోడ్ రాయడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. అలాగే హింటింగ్ కూడా బావుంటుందనమాట. ఓకే. సో, యెస్ కొట్టాను. నెక్స్ట్, నెక్స్ట్. సో, క్రియేట్ డెస్క్ ఇవన్నీ కూడా నేను చేసుకున్నాను. యాడ్ బిన్ ఫోల్డర్ టు పైథాన్. ఓకే. పాత్. నెక్స్ట్ ఇన్‌స్టాల్. సో, ఇది ఇన్‌స్టాల్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని కంపల్సరీగా రీస్టార్ట్ చేసుకోమని అడుగుతుంది. సిస్టమ్‌ని రీస్టార్ట్ చేయండి. ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే పైచార్మ్ ఐడీ గురించి చూద్దాం.
PyCharm is a popular integrated development environment specifically designed for Python development. It developed by JetBrains. It widely used for Python developers for its powerful features, ease of use, support of various Python frameworks and tools. PyCharm is available for two versions. So community edition, professional edition. Okay, debugging purpose, project management purpose, version control purpose బాగా యూజ్ అవుతుంది. దీన్ని JetBrains కంపెనీ డెవలప్ చేసింది. ఓకే, సో రీబూట్ నౌ మీద క్లిక్ చేస్తున్నాను. మన కనెక్షన్ డిస్కనెక్ట్ అవుతుంది. ఫినిష్. ఓకే, సో ఇప్పుడు మనకి డెస్క్టాప్ మీద షార్ట్ కట్ కనపడుతుంది కదా, షార్ట్ కట్ మీద క్లిక్ చేయండి. PyCharm కమ్యూనిటీ 2000. సో విజువల్ కోడ్ ఎడిటర్ నుంచి ఏమన్నా అంతకుముందు ఎడిటర్ ఏమైనా ఉంటే వాటి నుంచి ఇంపోర్ట్ చేసుకోమని అడుగుతుంది. మనకి అంతకుముందు ఎడిటర్స్ ఏమి లేవు కదా, స్క్రిప్ట్ ఇంపోర్ట్ కొడుతున్నాను. సో తర్వాత వచ్చేసి న్యూ స్క్రిప్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఓకే, సో ట్రస్ట్ ఆల్ ప్రాజెక్ట్స్ వెంకట్ ఫోల్డర్, ట్రస్ట్ వెంకట్ ఫోల్డర్. ఇక్కడ న్యూ ఫైల్ని క్రియేట్ చేస్తున్నాను. న్యూ ఫైల్, దీనికి నేమ్ ఇస్తున్నానంటే venkat.py. ఓకే, సో ఇక్కడ ప్రింట్ డబుల్ కోట్స్ లో ప్లీజ్ సబ్స్క్రైబ్. సో ఇప్పుడు ఈ కోడ్ని రన్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి ప్లీజ్ సబ్స్క్రైబ్ అనే డిస్ప్లే అవుతుంది. ప్రాసెస్ ఫినిష్డ్ విత్ ఎగ్జిట్ కోడ్ 0. మనకి ఇంకా పాపులర్ ఐడీస్ చూసుకున్నట్టయితే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. సో PyCharm, JetBrains విజువల్ కోడ్ మైక్రోసాఫ్ట్ వాళ్ళది. అలాగే జూపిటర్ వచ్చేసి జూపిటర్ నోట్బుక్, ఎక్కువగా డేటా సైన్స్ సైడ్ జూపిటర్ నోట్బుక్ వాడుతున్నాము. స్పైడర్ RN ఓపెన్ సోర్స్ IDE డిజైన్ ఫర్ సైంటిఫిక్ కంప్యూటింగ్ అండ్ డేటా అనాలిసిస్. Thony, సో ఏ బిగినర్ ఫ్రెండ్లీ ఐడి ఫర్ లెర్నింగ్ టీచింగ్ Python. ఓకే, సో Atom, GitHub వాళ్ళది ఏ హ్యాకబుల్ టెక్స్ట్ ఎడిటర్ విత్ Python సపోర్ట్ త్రూ ప్యాకేజెస్. Sublime Text, సో ఫస్ట్ నేను చెప్పిన వీడియోస్ Sublime Text కూడా ఇచ్చేసాను. ఏ ఫాస్ట్ అండ్ లైట్ వెయిట్ టెక్స్ట్ ఎడిటర్ Python సపోర్ట్ త్రూ ప్లగిన్స్ IDLE. సో Python's built-in IDE. So Eclipse and PyDev. So a popular IDE for JavaScript support the Python through PyDev plugin. Wing IDE, so a commercial IDE designed especially for Python development. Google Colab, so a cloud-based IDE for Python, primarily used for data science and machine learning. Google Colab, so Vim by a highly customizable text editor with Python support through plugins. Emacs, so a description, highly extensive text editor with Python support through plugins. ఇవన్నీ కూడా మనకు అన్నీ అవసరం అంటే అవసరం లేదు. జస్ట్ మనం అసలు ఏమేమి ఐడియాస్ ఉన్నాయి, కొన్ని ఒక్కోసారి ఇంటర్వ్యూస్లో అడుగుతారు మీకు తెలిసిన Python ఐడియాస్ కొన్ని చెప్పమని. సో అలాంటప్పుడు మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా వీటిని చెప్పుకోవాలి. Komodo IDE, ఏ కమర్షియల్ ఐడియా ఫర్ మల్టిపుల్ లాంగ్వేజెస్ ఇంక్లూడ్ ప్లగిన్. సో ERIC, సో ఏ ఓపెన్ సోర్స్ Python IDE నేమ్డ్ ఆఫ్టర్ Monty Python, ERIC IDE. ఓకే, సో ఇక్కడ కంపారిజన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.